ఇన్ని రోజులని. అప్పుడు రాజుగారు ఏం చేశాడంటే లెటర్ ఇచ్చి పంపించాడు, పర్మిషన్ లెటర్ ఇచ్చి పంపించాడు. ఆ ఇశ్రాయేలు దేశపు రాజుగారికి రాశాడు లెటరు. మా సైన్యాధిపతి నయమాను గారు వస్తున్నారు, మీ దేశంలో ఒక ఎలీషా అనేటువంటి ప్రవక్త గారు ఉన్నారట, ఆ ప్రవక్త గారిని కలుసుకోవడానికి వస్తున్నాడు. ఈయన అక్కడ ఎన్ని రోజులు ఉంటాడో తెలీదు, మళ్ళా క్షేమంగా మా దేశం చేరే వరకు జాగ్రత్త చూడండి, కావాల్సినటువంటి సెక్యూరిటీ ఇవ్వండి, ప్రొటెక్షన్ ఇవ్వండి, స్వస్థపరిచి పంపించండి అని లెటర్ రాశాడు. ఈయన ఏమండి మంది మార్బలంతో బయలుదేరిపోయాడు. సింగిల్కి వెళ్తాడండి, సైన్యాధిపతి అండి. పర్సనల్ గార్డ్స్ చాలామంది ఉంటారు ఈయనకి, చాలామందిని తీసుకున్నాడు. పరివారము అని ఉంటుంది బైబిల్లో, పరివారమును తీసుకున్నాడు. ఎన్నో బహుమానాలను తీసుకున్నాడు. తీసుకొని ఆ దేశానికి బయలుదేరాడు. ఆ లెటరు ఆ ఇశ్రాయేలు దేశపు రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన చదివాడు. అమ్మో, వచ్చే వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు, నయమాను. ఆల్రెడీ ఒకసారి మట్టి కరిపించాడు వాళ్ళందరినీ. అట్టాటోడు మళ్ళీ వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? స్వస్థత కోసం వస్తున్నాడు. అమ్మో, ఇప్పుడు నేను ఈయన ఎలా స్వస్థపరచగలను? అమ్మో, ఈయన గనక స్వస్థత రాకపోతే ఈ దేశాన్ని నామరూపాలు లేకుండా చేసేస్తారు అని ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కి బట్టలు చింపేసుకున్నాడండి. ఆయన బట్టలు చింపుకున్నాడు. ఆ విషయాలు బాగుంటాయి, చదవండి. వస్త్రాలు చింపుకొని చంపడానికి బతికించడానికి నేను దేవుణ్ణా? అతనికి కలిగిన కుష్ఠరోగాన్ని మాన్పమని నా దగ్గరికి ఈ రాజుగారు పంపటం ఏంటి? అమ్మో, గొడవకే, మళ్ళీ గొడవ పెట్టుకుందామనే. ఈ సంగతి ప్రవక్త గారికి తెలిసింది, ఈయన బట్టలు చింపుకున్న సంగతి. ఎందుకు బట్టలు చింపుకున్నాడు? స్వస్థత కోసం ఎవరు వస్తున్నారు? నయమాను గారు వస్తున్నాడు. అప్పుడు ఈ ఎలీషా ప్రవక్త గారు కబురు పెట్టాడు రాజుగారికి, నువ్వేం బట్టలు చింపుకోబాక నాయనా, నువ్వేం ఆవేశపడబాక. ఇశ్రాయేలుల మధ్యలో ఒక ప్రవక్త ఉన్నాడు, జీవం కలిగిన దేవుని సేవకుడు ఉన్నాడు. ధైర్యం తెచ్చుకొని అతన్ని నా దగ్గరికి పంపించు, అతని సంగతి నేను చూస్తా అనేసరికి నయమాను గారిని ఎలీషా ప్రవక్త గారు ఉన్నటువంటి చోటుకి పంపించాడు. ఆయన రథాలు వేసుకొని వచ్చేసాడండి. ఇంటి ముందు నిలబడ్డాడు. అంతే, పలానా నయమాను గారు వచ్చారని లోపల ఉన్నటువంటి ప్రవక్త గారికి తెలిసింది. ఆయన గారు లోపలే ఉండి ఆయన అసిస్టెంట్ని పంపించాడు. నా కోసం వచ్చినటువంటి ఆ నయమాను గారికి ఇలా చెప్పు, ఏమని? నువ్వు యొర్దాను నదికి వెళ్ళు, 7 మార్లు స్నానం చెయ్యి. మునగటం కాదు, 7 సార్లు మునగమని చెప్పి, అది తప్పది. ఆడ ఉంది మునగమని కాదు, స్నానం చెయ్యాలి. స్నానం అంటే తెలుసుగా, మునగటం అంటే ముక్కు మూసుకొని 7 సార్లు మునిగి లేకపోవటం కాదు, 7 సార్లు స్నానం చేయాలి. స్నానం ఎలా చేస్తాం తెలుసుకండి? శుభ్రంగా చేస్తాం స్నానం. అలా స్నానం చేయాలి, 7 మారులు స్నానం చేయాలి. నువ్వు మరలా బాగయ్యి నువ్వు శుద్ధుడు అవుతావు అని కబురు పంపాడు. ఈయనకి బాగా బీపీ రేజ్ అయింది. నేనేంటి, నా స్టేటస్ ఏంటి, అసలు ఎవరు అనుకున్నారు నేనంటే? పరాక్రమశాలిని నేను, మహాగణుణ్ణి.